అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా పెండింగ్ డీఏల కోసం, పెండింగ్ బిల్లుల కోసం, పీఆర్సీ రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీ ఉద్యోగులకైతే ఐఆర్ కూడా మంజూరు కాలేదు. ఇక బకాయిలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా మరి ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇటుపక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకోసారి డిఏలు టైం టు టైం పెంచుతూ వస్తున్నాయి. తర్వాత ప్రతి 10 ఏళ్లకోసారి ఖచ్చితంగా ఆ డేట్ దాటిపోకుండానే మరి పీఆర్సీ కమిషన్ అయితే నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. మరి కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు కూడా ప్రతి 6 నెలలకోసారి టైం ప్రకారం డిఏలు విడుదల చేయాలి. పీఆర్సీ 5 ఏళ్లకోసారి విడుదల చేయాలి. ఒకవేళ లేట్ అయినా కానీ వెంటనే మధ్యంతర భృతి కూడా జారీ చేసే విధంగా మరి ప్రభుత్వాలు అయితే వ్యవహరించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రాల్లోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతగా పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ఆలస్యం ఇట్లాంటి విషయాలైతే లేవు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు అయితే చాలా బాధపడుతున్నారు. చాలా ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలతో తీవ్ర ఒత్తిడి అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పీఆర్సీలు, డిఏలు, ఐఆర్లు ఖచ్చితంగా టైం టు ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు గ్రేడ్ల వారీగా ఏ ఉద్యోగికి ఎంత వేతనం పెరుగుతుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 8వ పీ కమిషన్ని ఇప్పటికే ఫిట్మెంట్ విషయంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. మరి వచ్చే సంవత్సరం నుంచి ఈ 8వ పే కమిషన్ అయితే అమలయ్యే అవకాశం ఉంది. మరి 8వ పే కమిషన్ ఇప్పటికే ఫిట్మెంట్ విషయంలో ఎంత నిర్ణయిస్తే బేసిక్ పే ఎంత పెరగవచ్చు అనే దానిపై అనేక అంచనాలు అయితే వెలువడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఏ ఉద్యోగులకు ఎంత వేతనం పెరుగుతుందో ఒక అంచనాను ఇక్కడ ఉంది. ఒక టేబుల్ చూద్దాం. లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు గ్రేడ్ల ప్రకారం ఎంత జీతం పెరుగుతుందో ఇక్కడ చూద్దాం. మరి 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని 2.57గా నిర్ణయించారు. ఈ కారణంగా 6వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం లెవెల్ 1లో జీతాలు 7,000 ఉండగా 7వ వేతన సంఘం 18,000కు పెంచింది. అయితే 8వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయించినట్లయితే లెవెల్ 1 నుంచి లెవెల్ వరకు ఏ విధంగా జీతాలు పెరుగుతాయి, బేసిక్ పే ఎంతవరకు పెరుగుతుందనే విషయం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే లెవెల్ 1 ప్యూన్, అటెండెంట్స్, సహాయ సిబ్బందికి ప్రస్తుతం బేసిక్ జీతం చూస్తే 18,000 ఉంది. ఇక 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే వారి యొక్క వేతనం 51,480, అంటే దాదాపు 3 రెట్లు వారి యొక్క వేతనం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా లెవెల్ 2లో లోయర్ డివిజనల్ క్లర్క్, ఎల్డీసీలకు జీతం ప్రస్తుతం 19,900 ఉంది. ఇక 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో 56,914 రూపాయలు అయితే ఈ వారి యొక్క బేసిక్ పే పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా భారీ ఎత్తున 3 రెట్లు జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూస్తే లెవెల్ 3 కానిస్టేబుల్స్, నైపుణ్యం కలిగిన ప్రజాసేవా సిబ్బంది ప్రస్తుతం 21,700 ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో 62,062 రూపాయలు పెరుగుతుంది. ఇక గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్కులకు ప్రస్తుతం 25,500 బేసిక్ జీతం ఉంటే ఈ పీఆర్సీ 8వ పే కమిషన్ పెరుగుదలతో 72,930 రూపాయలుగా పెరుగుతుంది. ఇక సీనియర్ క్లర్కులు, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి సంబంధించి ప్రస్తుతం బేసిక్ జీతం 29,200 ఉంది. 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో 83,512 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి ప్రస్తుతం 35,400 బేసిక్ జీతం ఉంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86తో 101,244 జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా భారీ ఎత్తున జీతాలు పెరుగుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. ఇక సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి ప్రస్తుతం 44,900 ఉంటే 125,414. తర్వాత లెవెల్ 8లో చూస్తే సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు సంబంధించి ప్రస్తుత బేసిక్ 47,600 ఉంది. ఇది 136,136కి పెరిగే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్స్ ఆఫీసర్లకు ప్రస్తుతం బేసిక్ జీతం 53,100 ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే 151,866 రూపాయలుగా పెరుగుతుంది. ఇక గ్రూప్ ఏ అధికారులు, ముఖ్యంగా ప్రవేశ స్థాయి సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించి ప్రస్తుతం బేసిక్ 56,100 ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే పెరిగే వేతనం 160,446, అంటే దాదాపు 3 రెట్ల కంటే ఎక్కువ జీతం పెరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ మరి ఈ 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే మాత్రం భారీ ఎత్తున జీతాలు అయితే పెరుగుతాయి. ప్రతి 10 ఏళ్లకోసారి వీరి యొక్క పీఆర్సీ కమిషన్ అయితే నియమించబడుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరిగా టైం ప్రకారం ఈ పీఆర్సీలు, డిఏలు, ఐఆర్లు, పెండింగ్ బిల్లు అన్నీ మంజూరు చేస్తే ఉద్యోగులు హ్యాపీగా తమ యొక్క విధుల్ని నిర్వహించి ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాయని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.